కష్టాలను, కోరికలను నేరుగా శ్రీపాదులవారి దగ్గరికి చేర్చే దత్తవృక్షం. సంతానం లేని వారిని కూడా సంతానవంతులను చేసే మహత్తు గల వృక్షమిది. మహావ్యాధులు, మహాపాపాలు, మహాదారిద్ర్యాలు, గ్రహదోషాలని తొలగించే దత్తాత్రేయుని వృక్షం. ఓదుంబర వృక్షం. ఈ వృక్షాన్ని మేడిచెట్టు, అత్తిచెట్టు, బొడ్డచెట్టు, క్షీరవృక్షం, హేమదుగ్ధ వృక్షం అని అంటారు. ఇంగ్లీషులో ఈ వృక్షాన్ని క్లాస్టర్ ఫిగ్ లేదా రెడ్వుడ్ ఫిగ్ అని అంటారు. దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఓదుంబర వృక్షం. ఓదుంబర వృక్షంలో దత్తాత్రేయుని కుడిభాగము ఉంటుంది. పైంగ్య బ్రాహ్మణములో దత్తాత్రేయులవారు ఎల్లప్పుడూ సూక్ష్మరూపంలో ఈ ఓదుంబర వృక్షంలో ఉంటారు అని వివరించబడినది. శ్రీపాదులవారి ప్రకారం ఓదుంబర వృక్షం నుండి ప్రాణశక్తి వెలువడుతుంది మరియు అపమృత్యు భయములను పారద్రోలుతుంది. శ్రీపాదులవారికి భక్తులకు మధ్య వారధిగా ఓదుంబర వృక్షముంటుంది. భక్తులు తమ కష్టాలను, కోరికలను ఓదుంబర వృక్షం వద్ద చెప్పుకుంటే అవన్నీ నేరుగా శ్రీపాదులవారికి చేరతాయి. భక్తులకు ఓదుంబర వృక్ష సేవ అత్యంత ముఖ్యమైనది. ఓదుంబర వృక్షం గృహమునందు ఉన్న సాక్షాత్తు దత్తాత్రేయులవారు మనింట్లో ఉన్నట్టే. ప్రదక్షిణ మరియు పూజించు విధానము. మంగళ లేదా గురువారాలు ఓదుంబర వృక్షాన్ని పూజ చేయడానికి శ్రేష్టమైన రోజులు. ముందుగా ఓదుంబర వృక్షాన్ని చేతితో తాకి ఓదుంబర పాదుకా స్తోత్రాన్ని లేదా ఓదుంబర స్తుతిని చదవాలి. ఓదుంబర స్తుతి. ఓదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః చింతామణిర్గురో పాదో దుర్లభో భువనత్రయే. ఓదుంబర పాదుకా స్తోత్రం. వందే వాజ్మనసాతీతం నిర్గుణం సగుణం గురుం దత్తమాత్రేయ మానందకందం భక్తేష్టపూరకం. నమామి సతతం దత్తమోదుంబర నివాసినం యతీంద్రరూపం చ సదా నిజానంద ప్రబోధదం. కృష్ణా యదగ్రే భువనేశాని విద్యానిధిస్తథా ఓదుంబరాన్హ కల్పవృక్షాః సర్వతః సుఖదా సదా. భక్తబృందాన్ దర్శనతః పురుషార్థచతుష్టయం దదాతి భగవాన్ భూమా సచ్చిదానంద విగ్రహః. జాగర్తి గుప్తరూపేణ గోప్తాధ్యాన సమాధితః బ్రహ్మబృందం బ్రహ్మ సుఖం దదాతి సమదృష్టితః. కృష్ణా తృష్ణాహరా యత్ర సుఖదా భువనేశ్వరీ యత్ర మోక్షదరాద్దత్త పాదుకా తాం నమామ్యహం. పాదుకారూపి యతి రాన్నరసింహ సరస్వతి రాజతే రాజరాజ శ్రీదత్త శ్రీపాదవల్లభః. నమామి గురుమూర్తిం తం తాపత్రయహరం హరిం ఆనందమయమాత్మానం నవభక్త్యా సుఖప్రదం. కరవీరస్థ విబుధమూఢపుత్రం వినిందితం ఛిన్న జిహ్వం బుధం చక్రే తద్వన్మయి కృపాంకురు. ఓదుంబర వృక్షానికి నెమ్మదిగా ప్రదక్షిణలు చేస్తూ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ నృసింహ సరస్వతి దిగంబర 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 శ్రీ దత్తాత్రేయ దిగంబర అని గురుస్తుతి చేస్తూ ప్రదక్షిణలు పూర్తిచేయాలి. ప్రతి ప్రదక్షిణకు ముందు తర్వాత ఓదుంబర వృక్షానికి నమస్కరించాలి. ఓదుంబరానికి కనీసం 7 ప్రదక్షిణలు అయిన చెయ్యాలి. ఓదుంబర వృక్ష పత్రాలతో శ్రీపాదుడిని పూజచేసిన చాలు శ్రీపాదులవారి అనుగ్రహము శీఘ్రముగా కలుగుతుంది. మొత్తం ప్రదక్షిణలు పూర్తయిన తరువాత వృక్షానికి 3 లేదా 7 లేదా 9 చిన్న బిందెల లేదా చెంబుల నీళ్లను పోయాలి. ఓదుంబర వృక్ష పూజ ఫలము. మేడిచెట్టు భూలోక కల్పవృక్షము. సంతానం లేని వాలని కూడా సంతానవంతులను చేసే మహత్తుగల వృక్షమిది. ఓదుంబర వృక్షము క్రింద చేసిన జప ఫలము 1 రెట్లవుతుంది. ఓదుంబర వృక్షాన్ని పూజిస్తే మహావ్యాధులు, మహాపాపాలు, మహాదారిద్ర్యాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. ఓదుంబర వృక్షం క్రింద శ్రీపాద శ్రీవల్లభ చరితామృత గ్రంథ పారాయణము లేదా గురుచరిత్ర పారాయణము మరియు సిద్ధమంగళస్తోత్రాన్ని చదివిన అనఘష్టమి వ్రతము మరియు శ్రీసత్య దత్త వ్రతాలు చేసినా చెప్పడానికి వ్రాయడానికి వీలుకానంత పుణ్యఫలితాన్నిస్తుంది. మేడిచెట్టు స్థాపన లెక్కింపలేనంత పుణ్యఫలాన్ని
మూటకట్టి మనకు ఇస్తుంది. ప్రతిరోజూ ఓదుంబర వృక్షాన్ని పూజిస్తే ఎలాంటి పనినైనా సులభంగా, విజయవంతంగా పూర్తి చేయవచ్చు. దత్తాత్రేయుడు సూక్ష్మరూపంలో నివసించే దత్తవృక్షాలు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తాత్రేయులవారు మన ఇంట్లో ఉన్నట్టే. దాంపత్య జీవితాన్ని అభివృద్ధిపరిచే దత్తాత్రేయుని వృక్షం. పనస వృక్షం లేదా చక్కిచెట్టు అని అంటారు దీనినే. అనఘదత్త వృక్షం అని కూడా అంటారు. పనస వృక్షంలో దత్తాత్రేయులవారి వామభాగముంటుంది. పనస వృక్షం, ఓదుంబర వృక్షాలు కలిసి ఉంటే అది మహాద్భుతమైన ప్రదేశం. పనస వృక్షం మధుమతి తల్లి అంటే సాక్షాత్తు అనహాదేవి నివసించే వృక్షం. దత్తాత్రేయుని శక్తిస్వరూపిణి అయిన అనహాదేవి ఈ పనస వృక్షమూలములో తనయొక్క అన్ని శక్తి అంశాలతో సుప్రతిష్టమై ఉంటుంది. ఓదుంబర వృక్షంలో దత్తాత్రేయుని కుడిభాగముంటే పనస వృక్షంలో దత్తాత్రేయుని వామభాగముంటుంది. పనస వృక్షంనందు మహాలక్ష్మి, మహాకాళీ, మహాసరస్వతి, శ్రీరాజరాజేశ్వరి అంశాలు, అలాగే దశమహావిద్యలైన శ్రీదేవితత్వము పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పనస వృక్ష పూజ చాలా ప్రశస్తమైనది. ప్రదక్షిణ మరియు పూజించు విధానము. శుక్ర, మంగళ, గురువారాలు పనస వృక్ష పూజకు ఉత్తమమైన రోజులు. పనస వృక్షానికి నెమ్మదిగా ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘ దత్తాయ నమః అనుకుంటూ 27 లేదా 108 ప్రదక్షిణలు చేయవచ్చు. మొత్తం ప్రదక్షిణలు పూర్తి అయిన తరువాత వృక్షానికి 3 లేదా 7 లేదా 9 సార్లు చిన్న బిందెతో లేదా చెంబుతో నీళ్లను పోయాలి. పసుపు, కుంకుమ, పూలు, గాజులు పనస వృక్షానికి సమర్పించాలి. సర్వపాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధింపచేసే, మృత్యుభయం, శనిదోషం తొలగించే దత్తాత్రేయుని వృక్షం. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణములో నారదుడు వివరించెను. ఈ అశ్వత్థ వృక్షం యొక్క మూలములో బ్రహ్మ, దాని మధ్యభాగములో విష్ణువు, దాని చివరి భాగములో శివుడు ఉంటారు. కనుక అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కున ఉన్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్య నదులు ఉంటాయి. ఈ వృక్షము వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, 4 వేదాలు ఉంటాయి. అశ్వత్థ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాధిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు. ప్రదక్షిణ మరియు పూజించు విధానము. ముందుగా అశ్వత్థ వృక్షాన్ని దర్శించి దానిని చేతితో తాకి ఈ క్రింద అశ్వత్థ వృక్ష స్తోత్రమును పఠించాలి. అశ్వత్థ వృక్ష స్తోత్రం. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రతః శివరూపాయ, వృక్షరాజేతే ప్రభావం. అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాఢ, పుష్యమాసాలలో చేయకూడదు. గురు, శుక్ర మోడ్యాలలో చేయకూడదు. కృష్ణపక్షంలో అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ ప్రారంభించరాదు. ఆది, సోమ, శుక్రవారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో రాత్రి భోజనము చేసి ఈ వృక్షాన్ని సేవించరాదు. గురువారము రోజు నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి ముందు అలాగే చివర అశ్వత్థ వృక్షానికి నమస్కారం చేయాలి. అశ్వత్థ వృక్ష పూజ ఫలము. అశ్వత్థ వృక్షానికి 2 లక్షలు ప్రదక్షిణాలు చేస్తే సర్వపాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షిణలు చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారం నాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితో తాకి ఈ క్రింద శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగపోతుంది. అశ్వత్థ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం. కోణస్థః పింగళో బభ్రున్హ, కృష్ణో రౌద్రాంతకోయమః, సౌరీః శనైశ్చరో మందః, పిపిల దేవ సంస్తుతః. అశ్వత్థ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్ర జపం 4 వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది. అశ్వత్థ వృక్షాన్ని స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దత్తాత్రేయుడు సూక్ష్మరూపంలో నివసించే దత్తవృక్షాలు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తాత్రేయులవారు మన ఇంట్లో ఉన్నట్టే.
ధనధాన్య వృద్ధి చేసే దత్తాత్రేయుని వృక్షం. కృష్ణామలకము లేదా నల్ల ఉసిరి వృక్షం. ఈ వృక్షాన్ని ఉసిరి చెట్టు లేదా అమలక వృక్షం లేదా ధాత్రి వృక్షం అని పిలుస్తారు. కృష్ణామలక వృక్ష దర్శనమే సర్వపాప క్షయకరం. ఈ వృక్షం దత్తాత్రేయుల వారికి ప్రియమైనది. అందువల్లే మహారాష్ట్రలోని మాహుర్నకు దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని అమలకాశ్రమము లేదా అమలకి గ్రామము అని అంటారు. ప్రదక్షిణ మరియు పూజించు విధానము. కృష్ణామలక వృక్షాలు చాలా అరుదుగా ఉంటాయి. వాటి స్థానంలో సాధారణ ఉసిరి వృక్షాన్ని కూడా పూజించవచ్చు. ప్రదక్షిణలు చేస్తూ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీ నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర దిగంబర శ్రీ దత్తాత్రేయ దిగంబర అని గురుస్తుతి చేస్తూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి. కనీసం 7 ప్రదక్షిణలు అయిన చెయ్యాలి. అమలక వృక్ష పూజా ఫలము. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరికాయలతో దత్తాత్రేయునికి దీపారాధన చేస్తే చాలా పుణ్య ఫలం దక్కుతుంది. అలాగే కార్తీక మాసంలో ఉదయం పూట ఉసిరి పత్రాలతో శ్రీపాదుల వారికి లేదా దత్తాత్రేయునికి పూజ చేస్తే ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఉసిరి వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే పునర్జన్మ ఉండదని సాక్షాత్తు దత్తాత్రేయుల వారే చెప్పారు. దత్తాత్రేయుడు సూక్ష్మరూపంలో నివసించే దత్తవృక్షాలు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తాత్రేయులవారు మన ఇంట్లో ఉన్నట్టే. పరీక్షలలో, ఇంటర్వ్యూలలో విజయాన్ని ప్రసాదించే దత్తాత్రేయుని వృక్షం. మందార వృక్షం. ప్రదక్షిణ మరియు పూజించు విధానము. మందార వృక్షం చుట్టూ 11 సార్లు నెమ్మదిగా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీ నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర దిగంబర శ్రీ దత్తాత్రేయ దిగంబర అని గురుస్మరణ చేస్తూ ప్రదక్షిణ పూర్తి చేయాలి. మంగళ, గురు, శనివారాలు ప్రశస్తమైన రోజులు. మన ఇంట్లో ఉన్న శ్రీపాద దత్త విగ్రహాలకు, పటాలకు మందార పువ్వులు లేదా మొగ్గలతో పూజించవచ్చు. మందార వృక్ష పూజా ఫలము. మందార వృక్షానికి 11 రోజులపాటు గురుస్మరణ చేస్తూ పూజిస్తే పరీక్షలలో, ఇంటర్వ్యూలలో విజయం. విద్యార్థులకి, జీవితంలో సరిగా సెటిల్ అవ్వని వారికి ఈ వృక్ష పూజ వల్ల చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. Please like, share and subscribe, also comment.